హలో ఫ్రెండ్స్, ఈరోజు పింక్ రోజ్ ఫ్లవర్ విప్పింది. బేబీ పింక్ ఫ్లవరు. ఇంకా సైడ్కి చాలా మొగ్గలు వచ్చినాయి. ఈరోజు పశువుల ఎరువు తీసుకొచ్చాను. కొద్దిగా ఎండిపోయింది, తడిదేయను, బాగా ఎండింది వేస్తాను. బేర మొక్కలకి వేస్తున్నాను. జింజర్ ప్లాంట్, అల్లం, ఈ ఎరువు తీసుకున్నాను. ఈరోజు బాగా ఎండింది. బీర మొక్కలకి ఇక్కడ టమాటా మొక్కలు కూడా పెట్టాను కదా, వీటికి వేస్తున్నాను. పక్కదానిలో గుత్తి బీర కూడా పెట్టాను. సీడ్స్ కొంచెం హైట్ అయినాయి. ఇట్లా కొంచెం హైట్ అయినాక వేస్తాను నేను. మొక్కలు బాగా వస్తాయి. మట్టి కెలికేసేస్తాను. కానీ ఇప్పుడు చాలా మొక్కలు ఉన్నాయి కదా, వాటి రూట్స్ ఖరాబ్ అవుతాయని నేను కెలకట్లేదు. ఇలా వేసేసి నీళ్లు జల్లేస్తాను. కొంచెం గడ్డలుగా ఉన్నా త్వరగా నలిగిపోయిద్ది వాటర్ జల్లంగానే. అసలు వెయిటే ఉండదు. ఇది చూడటానికి మట్టిలా ఉంది కానీ వెయిట్ లేదు, బాగా ఎండిపోయింది. ఇది వేస్తే మొక్కలు చాలా బాగా వస్తాయి. నేను మొక్కలు పెట్టుకునేటప్పుడు ముందు ఇలాగే కలుపుకున్నాను. ఈ పశువుల ఎరువు ఎండింది వేసాను బాగా. పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసాను మొక్క పెట్టేటప్పుడు. కొంచెం ఇసుక, ఇవన్నీ ముందే ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన మొక్కలు, పీకేసినవి, పుల్లలు, అడుగునవన్నీ వేసి పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చినాయి మొక్కలు. ఆకుకూరలకైతే ఈ పశువుల ఎరువు 2 గుప్పిళ్ళు వేస్తే చాలు, బాగా వస్తాయి. పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం వేసేసి లైట్గా వాటి మీద పెట్టేస్తా. కొంచెం రాగానే మళ్ళీ లైట్గా వేసేస్తా, చాలా బాగా వస్తాయి. ఈ గ్యాప్లో ఇక్కడ ఇలా వేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసినా వేడికి చచ్చిపోతాయి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ కొంచెం పెట్టేస్తాను. ఇంక ఇవి బేరు మొక్కలు చాలా స్మూత్గా ఉంటాయి. చిన్నగా ఉన్నాయి కదా, పడిపోతాయి. అందుకే ఇలా రూట్స్ దగ్గర అలా పెట్టేస్తున్నాను, కెలక్కుండా. ఇంకొంచెం ఉంది. ఇక్కడ దొండ మొక్క ఉంది. దొండ మొక్కకు కూడా, దొండ మొక్కకి బూడిద ఉంది. బూడిద కూడా కొద్దిగా వేస్తాను. అది వేస్తే బాగా వస్తాయి. దొండకాయలు బాగా పడినాయి ఇప్పుడు. నేను ఎక్కువగా కొమ్మలే పెట్టుకుంటాను. దొండ మొక్క అస్సలు కొనలేదు. దొండకాయలు బాగా వస్తున్నాయి. ఫ్లవర్ ప్లాంట్స్, చుక్కమల్లి, ఇవి కూడా నేను కొమ్మలు వేసుకున్నా, చాలా బాగా వచ్చినాయి. ఇందులో ఫ్లవర్స్ కోసం కొన్ని బంతిపూలు మొక్కలు పెట్టుకున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్ రెడీ అయింది. బీరకాయలకి వీటికి పాలినేషన్ కూడా బాగా అయింది. ఫ్లవర్ మొక్కలు ఉంటే అందంగా కూడా ఉంటాయి కదా. ఈ మిర్చి ప్లాంట్, ఈ తోటకూర ప్లాంట్ పీకేస్తాను. వాటర్ పోసి నానబెట్టి ఉంచాను. అందులో ఉన్న మ్యారీగోల్డ్ ప్లాంట్ కూడా వేరే వాటిలోకి పెట్టేసి మట్టి మారుస్తాను. అది బాగా గట్టిపడిపోయింది. బీర మొక్క నేను ఈవినింగ్ టైంలో వచ్చాను కదా అని ఇంకా పాలినేషన్ చేస్తున్నాను. ఇప్పుడే విప్పుతున్నాయి. ఒక్కొక్కసారి చేయను నేను, చీమల ద్వారాగా ఇంకా అవే అవుతూ ఉంటాయి. కొన్ని ఏం పండిపోతున్నాయి. పైకి వచ్చినప్పుడల్లా ఇలా చేసేస్తాను చెక్ చేసి. హనీబీస్ తక్కువ ఉంటాయి కదా డాబా పైన, టెర్రస్ పైన ఎక్కువ రావు. అందుకే ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. గుత్తిబీర కొంచెం పెద్దవైనాయి. మందారం ప్లాంట్ నెక్స్ట్ డేకి మొగ్గలు వచ్చినాయి కొన్ని. ఇక్కడ మందారం వచ్చింది. నెక్స్ట్ డే ఫ్లవర్స్ ఇవి. చుక్కకూర పీకేసాను, రెడ్గా లీవ్స్ వస్తాయి. మెంతులు వేసాను కొద్దిగా. ఈ ఫ్లవర్ కోసాను. మెంతులు వేసాను. మెంతికూర చాలా బాగా వచ్చింది. మొన్న సగం కోసాను.
ఇంకా చిన్నగా నేను ఉంచుకున్నాను. ఈరోజు అదంతా తీసేసి కోసేస్తున్నాను మెంతికూర. ఇక్కడ సన్ఫ్లవర్ వచ్చింది, వైట్ కలర్ కోసుకుంటున్నాను. ఇటువైపు వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ సన్ఫ్లవర్స్ వచ్చినాయి. ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇంకా ఇక్కడ కొన్ని వచ్చినాయి. కలర్ చాలా బాగుంటుంది నిండుగా. ఇంకో సన్ఫ్లవర్ ఉంది, ఇక్కడ కోస్తున్నాను. ఈ ఫ్లవరు చాలా పెద్దగా వస్తుంది, పెద్ద పెద్ద ఫ్లవర్సే వస్తున్నాయి ఇక్కడ. కానీ ఇంకా మొత్తం ఫుల్గా రాలేదు, ఇంకా 2 రోజులు పడుతుంది, అందుకే కోసుకోవట్లేదు. పింక్ బిళ్ళగన్నేరు ప్లాంటు. ఆనియన్స్ కొత్తగా పెట్టినవి కూడా బాగా వస్తున్నాయి, సెట్ అయిపోయినాయి మంచిగా. లీవ్స్ కూడా కొంచెం ఎదిగినాయి. గోంగూర ప్లాంట్ ఇది. టమోటో ప్లాంటు, మిర్చి ప్లాంటు చిన్న చిన్నగా ఉన్నాయి మిర్చీలు. టమాటా మొక్క పైన చూస్తే మొత్తం ఎండిపోయింది, నేను అయినా పీకేయకుండా ఉంచుకున్నాను. సైడ్కి చాలా బాగా వచ్చినాయి కొమ్మలు. మొక్క చచ్చిపోయిందని త్వరగా పీకేయద్దు, ఇంత బాగా వస్తాయి. ఈరోజు నేను కొన్ని ఫ్లవర్స్ కోసుకున్నాను, ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. పారిజాతం ఫ్లవర్స్ ఇవి. మ్యారీగోల్డ్, కొన్ని సన్ఫ్లవర్స్, మందారం, పారిజాతం ఫ్లవర్స్. కొబ్బరికాయ తెచ్చిపెట్టుకున్నా, ఇలా కొబ్బరి మొక్క వచ్చింది. ఈ మెంతికూర చిన్న చిన్న మొక్కలు ఉంచేస్తాను, కొద్దిగా తీసుకుంటున్నా ఈరోజు నాకు కావాల్సిన వరకు. చాలా బాగా వస్తుంది, త్వరగా వచ్చేస్తాయి మెంతులు. కొంచెం ఒత్తుగానే వేసాను, ఈసారి కొంచెం పలుచగా వేస్తాను, కానీ పడిపోకుండా వస్తుంది ఇలా ఒత్తుగా వేస్తే చక్కగా. ఇంకో బౌల్లో పెడతాను, ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, నిండిపోయినాయి, వెడల్పు లేదు, ఇందులో పెట్టుకుంటాను ఈ బౌల్లో. మెంతికూర చాలా మంచిది, ఆకుకూరలు ఏవైనా మంచిదేను. నేను ఆకుకూరలు ఎక్కువగా యూజ్ చేస్తాను. 2 లీవ్స్ వచ్చినప్పుడు ఈ మైక్రో గ్రీన్స్లో చాలా విటమిన్స్ ఉంటాయి. మనం ఏవైనా వేసుకోవచ్చు, పెసలు, ఆవాలు, మైక్రో గ్రీన్స్ ఏవైనా మంచిదేను. గోధుమ గడ్డి కూడా కోసేస్తాను, హైట్ అయింది గోధుమ గడ్డి. నెక్స్ట్ వీడియోకి గోధుమ గడ్డి కోసేస్తాను. బాగా వచ్చింది. మొన్న ఒక బౌల్ కోసుకున్నాను, మళ్ళీ ఈరోజు ఇంకో బౌల్ కోసుకుంటున్నాను. ఇంకొంచెం ఉంచేస్తాను, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకేమైనా రానివి ఏమైనా ఉంటే ఇప్పుడు వస్తున్నాయి, అవి నెక్స్ట్ మళ్ళీ ఇంకో బౌల్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ కోసుకుంటా కొద్దిగా ఎదిగినాక. చాలా చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు. ఒక చిన్న ప్యాకెట్ వేసాను నేను మెంతులు. ఇంత బాగా వచ్చినాయి, 2 సార్లు 2 బౌల్స్ నిండిపోయినాయి. ఇంకా చాలా ఉంది మెంతికూర. ఒక గింజ కూడా అస్సలు ఏం పోకుండా మొత్తం జర్మినేట్ అయినాయి, బాగా వస్తున్నాయి. ముందు వేసుకునేటప్పుడు మట్టి చూసుకోవాలి, అట్లా వేసేసి మట్టి చల్లితే రావు. మొత్తం నేను ముందు లూజ్ చేసేస్తాను మట్టి అంతా. ఎరువు ఏమన్నా ఉంటే ముందు అది వేసి కలిపేసి పెట్టుకుని అప్పుడు వేసుకుంటాను, బాగా వస్తాయి ఆకుకూరలు. తోటకూర అవి అయితే కొంచెం ఎదిగినాక వాటికి ఎరువేసేస్తాను కొద్దిగా, ఒక గుప్పుడు. చాలా బాగా ఎదుగుతుంది. ఇంకా టెరెస్ పైన కుండీలో కొన్ని వైట్ సన్ఫ్లవర్స్ వచ్చినాయి. మెంతికూర, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోసుకున్నాను. కరివేపాకు ప్లాంట్ ఇది, కొంచెం హైట్ అయింది. బౌల్ నిండిపోయింది మెంతికూర. వాటర్లో మొత్తం మట్టంతా నేను హోల్స్ ఉన్న బౌల్లో వేసి కడిగేస్తాను.
ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, ఇంకా విప్పలేదు. ఇక్కడ చిన్న ఫ్లవర్ స్టార్ట్ అయింది. టమోటా ప్లాంట్ ఇది పడిమొలిసింది, ఒక రాళ్ళల్లో అదే పడిమొలిసింది. వాటర్ పోసాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. పెట్టకుండా పడిమొలిసిన మొక్కలు ఇంత బాగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇందులో మట్టి లూజ్ చేసి పెట్టుకున్నానని కనకాంబరం మొక్కలు పెట్టుకున్నాను 2 ఫ్లవర్స్ కోసం. మెంతులు వేసాను కదా, స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ 2 ఫ్లవర్స్ వచ్చినాయి, కోసేస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ కూడా కోసుకుంటున్నాను. చిన్న డబ్బాలో అయినా నాకు డైలీ వస్తున్నాయి ఫ్లవర్స్. తోటకూర సీడ్స్ వస్తున్నాయి, ఎలా ఉన్నాయని చెక్ చేస్తే వచ్చేస్తున్నాయి. ఇంకొంచెం టైం పడుతుంది. బాగా సీడ్ రెడీ అయ్యే వరకు ఉంచుతాను. తెల్ల బకెట్లో చెట్టు అయితే హైట్ అయ్యింది, ఒక సీడ్ లేదు. ఇక్కడ వస్తున్నాయి. అవన్నీ రెడీ అయినాక ఒక ట్రే నిండా వేసేస్తాను. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను. 2 వచ్చినాయి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్, శంఖ్ ఫ్లవర్స్, మందారం, మెంతి కూర. ఇందులో మట్టి చాలా తక్కువ ఉంది. పల్లీ ప్లాంట్కి కొంచెం మట్టి వేసుకున్నాను తీసేసి. కాకరకాయ పండిపోయింది, మార్కెట్లో తెస్తే. ఈ సీడ్స్ ఇలా ఎండలో పెట్టేస్తాను. ఆనియన్స్ ఇలా కట్ చేశాను, కుళ్ళిపోతే దీన్ని ఇలా తిప్పేసి పెడితే రూట్స్ వచ్చేస్తాయి, లీవ్స్ వస్తాయి సైడ్కి చుట్టూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.